నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే ఒక్క ఛాన్స్ అనగానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారో అలానే కడప ఎంపీగా పోటీ చేసినటువంటి వైఎస్ షర్మిలకు కూడా ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఈసారి అవినాష్ రెడ్డిని కాదని చెప్పేసి వైఎస్ షర్మిలకు ఇవ్వండి ఇచ్చేటువంటి ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అనేటువంటి వార్త ఇప్పుడు వస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి, ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు, అవినాష్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనగానే పట్టం కట్టారో ఇప్పుడు కూడా షర్మిలకి ఒక్క ఛాన్స్ అంటుంది ఆవిడ. సో ఆవిడకిద్దాం ఈసారి అవినాష్ రెడ్డి కాదని అనే ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల మూడు మీకు తెలిసి ఎట్లా మారుతుందో. అందులో ఇప్పుడు వాళ్ళకి సిట్యువేషన్ అర్థం అవుతుంది. ఇద్దరు చెల్లెళ్ళు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ చేయటంలో కూడా వాస్తవాలను వాళ్ళు ప్రజలకు వివరిస్తున్నారు. చాలా ఖచ్చితంగా, చాలా నిర్మోహమాటంగా, చాలా ధైర్యంగా షర్మిల మాట్లాడుతున్నారు. మీరు చూస్తే అది కూడా అన్నగారిని ప్రశ్నిస్తోంది ఆవిడ. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీ దగ్గరికి వచ్చాను, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, మా బాబాయిని చంపించాడు, మా బాబాయిని ఎవరైతే చంపారో ఆ హంతకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇలా ఆవిడ అసలు భయం లేకుండా చక్కగా ప్రజల్ని చక్కగా సంబోధిస్తూ ఆవిడ మాట్లాడుతున్నారు. మీరు చూస్తే కనుక అయితే అసలు ఎంత ఎండల్లో వాళ్ళు, అసలు పెద్ద పెద్ద వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఆవిడ సభలకి హాజరవుతున్నారు. ఇంత మండు టెండలు కదా ఇప్పుడు. అవును, అందులో అసలు కడప పులివెందులా మనం చెప్పక్కర్లేదు. అయితే మీరు చెప్పినట్టుగా ఒక్క ఛాన్స్, ఈ పదం ఎవడు కనిపెట్టాడో కానీ ఈ ఒక్క ఛాన్స్ అనే పదంతో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు దోచుకున్నాడు ఆంధ్రప్రదేశ్. ఖడ్గం సినిమాలో సంగీత చెప్తారు ఈ డైలాగ్. యాక్చువల్లీ అలా ఫేమస్ ఒక్క ఛాన్స్ అనేది. అది జగన్మోహన్ రెడ్డి వాడాడు 2019 ఎన్నికల్లో, ఇప్పుడు షర్మిల వాడుతున్నారు. సో అది ఆ ఖడ్గం సినిమా హిట్ అయింది. కానీ ఈయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుల్లో ముంచాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే ఒక ఛాన్స్ అంటూ వచ్చాడు ఆయన. ఓకే, ఆయన రావడంలో కూడా అర్థం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారంటే వాళ్ళు దొరపాలంతా విసిగిపోయారు. కేసీఆర్ మీద అందరికీ ఒక ఎవర్షన్ వచ్చేసింది. కేసీఆర్ అనుకుంటున్నాడు నేను ఇంకా ఏదో ఉద్యమ నాయకుడిని, నాకేదో ఇది ఉంది అని. నీ ఉద్యమం వేరు, నువ్వు రాజకీయ నాయకుడిగా మారడం వేరు. ఆయన ఉద్యమ నాయకుడి దగ్గరే ఆగిపోయాడు మీరు గమనిస్తే. అందుకని రేవంత్ రెడ్డి చాలా తక్కువ సమయంలో కాంగ్రెస్ తరఫున వచ్చి తను ముఖ్యమంత్రి అయ్యాడంటే అది స్వయం కృషి అయింది. అంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ప్రతి అడుగులోనూ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు కాంగ్రెస్లో కలిసి నడవడం అనేది కుదరదు. అందరూ ఎవరికి వారే యమునా తీరే. ఇంకొక విషయం, ప్రతివాడు నేనే సీఎం అనుకునే స్టేజ్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అనే ఒక మాటను చెప్పించుకోగలిగాడు. ప్లస్ పెద్దవాళ్ళందరికీ మర్యాద ఇచ్చాడు. ఆయన మర్యాద ఇచ్చుకుని వాళ్ళని కలుపుకుని వెళ్తున్నాడు. అందుకని రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. వేరేజ్ కేసీఆర్ ఇంకా అహంకారం పోలా. ఇప్పుడు ఎలాగ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన చూస్తున్నాడు. సరే, అది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు మనం షర్మిల దగ్గరికి వస్తే అవినాష్ రెడ్డి ఇప్పుడు ఫేస్ వాల్యూ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అరెస్టు అంటే సరే, ఎన్నికలు అయ్యాక అవుతుందో అరెస్టు, తర్వాత అవుతుందో తర్వాత విషయం. కానీ అవినాష్ రెడ్డి ఒక నిందితుడు అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిందమ్మా. ఈ వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి ఎవరికి చెప్పలేదు, అతను సహకరించాడు ఎర్రగంగిరెడ్డికి అనేది నాటుకుపోయింది ప్రజల్లో బాగా. ఇప్పుడు భారతీరెడ్డి వచ్చినా ఒకటే, సమతారెడ్డి వచ్చినా ఒకటే. నిన్న రాత్రి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, షర్మిలకు ఒక్క ఛాన్స్ ఇద్దాం మనం, ఎందుకంటే ఆ బిడ్డ తిరుగుతోంది, ఇట్లా రాజశేఖర రెడ్డి కూతురుగా వచ్చి అర్థిస్తోంది, చెంగుచాచి అర్థించింది మన్ని. ఆ అమ్మాయికి అంటే ఆ కెపాసిటీ ఉంది. ఆ రోజు అన్న కోసం తను తిరిగింది. ఈ రోజు ఒక తమ్ముడిని కాదని, అంటే తమ్ముడు హంతకుడు అయ్యాడు కాబట్టి అలాంటి వాడిని గెలిపించద్దు మీరని చెప్పటానికి వచ్చింది. అన్నగారు తప్పులు చేశాడు, అన్నగారు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఆమె ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎంపీగా నిల్చుని మనల్ని అడుగుతోంది కాబట్టి తప్పకుండా మనం ఒక్క ఛాన్స్ ఇద్దామని నిన్న ప్రజలు
కడప ప్రజలు డిసైడ్ అయ్యారని వస్తోంది న్యూస్. ఇందులో నిజంగానే నిజం ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి అన్ని రకాలుగా ఆవిడ షీఈ్ క్యాపబుల్. ఎవరు? షర్మిల. ఎందుకంటే తను రాజకీయ ప్రస్థానం అనేది ఎలా జరిగిందంటే తన కోసం ఏ రోజు తను అడగల. అవును, తన రాజకీయ ప్రస్థానం అంతా అన్నగారి కోసం అయింది. అన్నగారి కోసం అయ్యాక తన అన్నగారితో ఉంది. తర్వాత కూడా తను అనుకోలేదు. ఎప్పుడైతే అన్న బయటికి పంపించాడో అప్పుడు ఆవిడ తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ ఇదయ్యాక ఇక్కడ కూడా ఆవిడ కాంగ్రెస్ కోసం ఆవిడ వదిలేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అక్కడికి పిలిచి ఆవిడ ఎంపీగా నిల్చోమన్నారు. ఆవిడకి అధ్యక్ష పదవి ఇచ్చారు. అధ్యక్షురాలు అయింది ఆవిడ. సో ఇప్పుడు ఒక పట్టుదల కోసం బాబాయ్ని చంపిన వాళ్ళని బయటకు తీసుకురావాలి, అలాంటి వాళ్ళు నెగ్గకూడదు, ఆ ఒక్క రీజన్ కోసం ఆవిడ నిల్చున్నారు. కాబట్టి సునీత కూడా తనకి సపోర్ట్గా ఉండి తన తండ్రి చావుకి ఎవరు కారణమో చెప్పించాలి, దాన్ని బయటకు తీసుకురావాలి అని ఒక సదుద్దేశంతో ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు ఎప్పుడూ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడని సునీత ఈ రోజు చాలా చక్కగా మాట్లాడటం నేర్చుకుంది. అంటే ప్రజలకు విషయాన్ని అవగతం చేయడంలో ఆవిడ సక్సెస్ అయింది. సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ ఏం చెప్పదలుచుకున్నారో అది ప్రజలకి చక్కగా విశదీకరించారు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు షర్మిలకి హెల్ప్ చేయాలనే ఉంది. సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా కడప ప్రజలు ఎలా అయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే ఆ పట్టం కట్టారు, షర్మిల మాటలు విని కావచ్చు, విజయమ్మ గారి మాటలు విని కావచ్చు, ఇప్పుడు కూడా అలానే షర్మిల మాట నమ్మి ఆవిడకు ఒక ఛాన్స్ ఇస్తారా కడప ఎంపీగా? తప్పకుండా ఇస్తారండి. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా అతను జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మొహం ఎత్తి నేను చేయలేదు అని ఖచ్చితంగా ఎక్కడైనా చెప్తున్నాడా? మాట్లాడగలుగుతున్నాడా? నాకు సంబంధం లేదని కొన్ని ఒక్క మాట చెప్పాడా? నేను ఆ రోజు అక్కడ లేను, నాకు సంబంధం లేదు, నాకు ఏ ఫోన్లు రాలేదు అని ప్రజలకు చెప్పగలిగాడా ఈ రోజు వరకు? మౌనం ఎప్పుడూ కూడా అంగీకారం అవుతుంది. తను మౌనంగా ఉన్నాడంటే తప్పు చేసినప్పుడే మౌనంగా ఉంటాడు మనిషి. సో ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేయట్లే. ఇప్పుడు తను ప్రచారానికి వెళ్ళినా కూడా ఇలా ధైర్యంగా గడపకి వెళ్ళగలడా? భారతీరెడ్డి వెళ్ళగలుగుతుందా? ఎవరో వద్దు, భారతీరెడ్డి వెళ్ళగలుగుతుందా? తను నడుచుకుంటే వెళ్ళిపోతుంది అంతే. గడపకి వెళ్ళటం లేదు ఆవిడ. ఎక్కడాగినా ఆవిడకి ఎదురు ప్రశ్నలే వస్తున్నాయి ఆవిడ. కరెక్ట్. ఆవిడ నిలదీస్తున్నారు ప్రజలు చైతన్యం వచ్చింది. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు పరిస్థితులు ఎంత చక్కగా అవగతం చేసుకున్నారు, వాళ్ళు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, వాళ్ళలో చైతన్యం వచ్చిందని మనం గుర్తించాలి. ఇది అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఓట్లు వేసే సమయం కాబట్టి అప్పుడు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ఇదే కావాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకానొక సభలో ఆయన ఒక మాట అన్నారు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి. సో బాబాయ్ని ఎవరు చంపారు బాబాయ్కి తెలుసు, కడప ప్రజలకు తెలుసు, ఆ పైన నా దేవుడికి తెలుసు అని చెప్పేసి. అంటే కడప ప్రజలకి ఎవరు చేశారో తెలుసు కాబట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి షర్మిల మాట నమ్ముతారా అయితే? తప్పకుండా. ఎందుకంటే ఆయన పాపం ఏ ముహూర్తానన్నాడో, చిన్నాన్నని చంపింది ఎవరో చిన్నాన్నకి తెలుసు, పైన దేవుడికి తెలుసు, ఈ కడప ప్రజలకు తెలుసు అని. అప్పుడు కడప ప్రజలు కూడా ప్రశ్నించారు, మరి నీకు తెలియదా, నువ్వు కడప ప్రజానీకమే కదా, నువ్వేమైనా బయట నుంచి వచ్చావా అని. అందుకని కడప ప్రజలకి తెలుసు కాబట్టే వాళ్ళు చక్కగా ఆలోచించి షర్మిలకి వాళ్ళు ఓటు వేసి తీరుతారు. సో మరి షర్మిల ఒక్క ఛాన్స్ అంటున్నారు కాబట్టి మరి కడప ఎంపీగా కడప ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తారా షర్మిలకి ఏంటనేది చూద్దామండి.